భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. తల్లులు, సోదరుడు శత్రుఘ్నుడు, తపోనిధులు, తేజస్వంతులు అయిన బ్రాహ్మణోత్తములు కొంత పరివారము వెంటరాగా రామసన్నిధికి వనమునకు బయలుదేరాడు భరతుడు. దారిలో గుహుని కలిశారు. గుహునితో సహా శ్రీరాముని స్మరిస్తూ ప్రయాణం చేస్తున్నారు. భరద్వాజాశ్రమంలో విడిది చేశారు. భరద్వాజమునికి అందరూ నమస్కరించారు, ఆశీస్సులు పొందారు. అణిమాది అష్టసిద్ధులతోటి భరద్వాజముని రాజకుటుంబమునకు తగిన వసతి సౌకర్యములు చేసినప్పటికీ భరతుని మానసము ఆ భోగ వస్తువుల వైపు తొంగి కూడా చూడలేదు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు మరునాడు ప్రాతకాలమున భరతుడు పరివార సమేతముగా పవిత్ర తీర్థరాజము త్రివేణిలో స్నానములు చేసి భరద్వాజమునికి ప్రణమిల్లి వినయ వచనములతో వారిని పొగడి వారి ఆశీస్సులు పొందారు. దారి చూపుటకు తెలిసిన వారిని వెంటబెట్టుకుని భరత బృందము చిత్రకూటమును లక్ష్యముగా చేసుకొని బయలుదేరింది. శ్రీరామచంద్రుడు విశ్రమించిన వృక్షఛాయలు ప్రదేశములు చూసి భరతుని హృదయములో ప్రేమావేశము ఆపినా ఆగటం లేదు. భరతుని ఈ స్థితి చూసి దేవతలు పుష్పవర్షము కురిపించారు. భరతుడు వెళ్ళు సమయంలో మార్గము ఎంత సుఖప్రదంగా ఉందో, శ్రీరాముడు వెళ్ళు సమయంలో ఆ మార్గం అంత సుఖంగా లేదు. శ్రీరామచంద్రుడే స్వయంగా తన నోటితోటి కొనియాడు భరతునకు ఇదొక గొప్ప కాదు. లోకములో రామనామస్మరణ చేయువారు తాము తరించుటే కాకుండా ఇతరులను కూడా తరింపచేయ సమర్థులు అవుతారు. ఇక ఇంద్రుని భయము, దేవగురు అభయము విందాం. భరతుని ప్రేమాతిశయములు చూసి ఇంద్రుని మనసులో దిగులు పుట్టింది. గురువు బృహస్పతితోటి ఇలా అన్నాడు: ప్రభు, ఏదో విధంగా అసలు శ్రీరామ భరత సమాగమము జరగకుండా ఉండులాగున ఏర్పాటు చేయండి. ఏదో మాయోపాయముతో దీనిని నివారించండి అని వేడుకొన్నాడు. బృహస్పతి ఇంద్రునకు 1000 కళ్ళున్న జ్ఞాననేత్రము లేదు అని భావించాడు. నవ్వుతూ ఇలా అన్నాడు: దేవపతి అమరేంద్ర, శ్రీరామచంద్రుని స్వభావము నీకు తెలియనా? తన పట్ల అపరాధం చేసిన వారిపై ఆయనకు కోపము కలుగదు. కానీ తన భక్తునకు ఎవరికైనా సరే అపకారం చేసినట్లయితే శ్రీరామ క్రోధాగ్నిలో అపకారం చేసిన అతను భస్మమైపోతాడు. ఆ విషయము దుర్వాసునకు బాగా తెలుసు. విశ్వము శ్రీరామస్మరణ చేస్తూ ఉండగా ఆ రాముడే స్వయముగా ఎవరిని కొనియాడుతూ ఉన్నాడో, ఎవరిని కొనియాడుతుంటాడో అటువంటి భర్తనకు సాటి అయిన శ్రీరామప్రియుడు ఇంకెవరున్నారు? అమరేంద్ర, రఘుకుల శ్రేష్ఠుడు శ్రీరాముని భక్తుల కార్యమును విఘ్నం చేయవలనని మనసులో కూడా తలచకు. నా ఉపదేశము మన్నించు. అమరేంద్ర, ఇంద్ర, శ్రీరామదాసులు ఎప్పుడూ పరోపకార నిరతులై ఉంటారు. వారు పరుల కష్టమును సహించలేరు. పరమదయాళువులు. వారిలో ఉత్తముడు భక్త శిరోమణి భరతుడు. ఆయన గురించి ఏమాత్రమూ భయపడకు. భరతుడు శ్రీరామాజ్ఞ అనుసరించి నడుస్తాడు. ఇందులో భరతుని లోపము ఏమీ ఉండదు. స్వార్థపరుడవై భ్రమ చెంది నీవే వృథాగా విచారిస్తూ ఉన్నావు. దేవగురువు బృహస్పతి బోధ విని ఇంద్రుని మదిలో చింత తొలగి భరతుని స్వభావమును కొనియాడుతూ అతనిపై పూలవాన కురిపించాడు. ఈ విధముగా
భరతుడు వెళుతున్నప్పుడు అతని ప్రేమోద్విగ్న స్థితి చూసి మార్గములోని సిద్ధులు మునులు ఎంతో కొనియాడుతూ ఉన్నారు. మధ్యలో ఒకసారి మకాము చేసి యమునా తీరం చేరి బస చేసి సమయానుకూల ఆహారమును స్వీకరించారు వారంతా. ఉదయమున గుహుడు ఏర్పాటు చేసిన నావలపై యమునను దాటి స్నానానంతరము యమునకు మొక్కి నిషాదపతితో కలిసి సోదరులిద్దరూ బయలుదేరారు. మార్గమధ్యములో గల పల్లెలలోని స్త్రీ పురుషులు వచ్చి దర్శించి తమ జన్మలు సార్థకమైనట్లు తలచసాగారు. వారు శ్రీరాముని సౌహార్దతను వింటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. శ్రీరామ వనవాస చరిత్రను వింటూ ఆ రోజు విశ్రమించి రెండవ రోజు ప్రాతకాలం లేచి శ్రీ రాఘవుని స్మరించి బయలుదేరుతున్నారు. భరతుని వలనే అందరికీ శ్రీరామ దర్శనకాంక్ష మికుటమవుతూ ఉంది. మంచి శకునములు కనిపిస్తూ ఉన్నాయి. భరతునితో సహా అందరికీ త్వరలో శ్రీరామచంద్ర దర్శనం అవునని, దుఃఖం అంతరించునని పరమోత్సాహం కలిగి శ్రీరామ సమాగమమును గురించి ఎవరికి తోచిన విధముగా వారు ఊహించుకుంటున్నారు, ఆనందపడుతూ ఉన్నారు. అదే సమయమున గుహుడు సుందరతర కామదగిరి రాజా శిఖరమును అందరికీ చూపించాడు. దాని సమీపమున పయస్వని నదీ తటముపై సీతా సమేత రామలక్ష్మణులు నివసిస్తూ ఉన్నారు. ఆ పర్వత శిఖరమునకు అందరూ ప్రయాణం చేస్తూ జానకీ రమణులకు జయమని ఘోషించసాగారు. రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చినట్లుగానే పరివారము ఆనందపరవశం అయింది. అప్పటి భరతుని ప్రేమమగ్నత ఆదిశేషుడు కూడా వర్ణించి చెప్పలేడు. సూర్యాస్త సమయమునకు 2 క్రోతులు మాత్రమే వాళ్ళు నడవగలిగారు. అక్కడ మంచినీటికి విశ్రాంతికి అనువైన ప్రదేశంలో ఆ రాత్రికి అలాగే నిరాహారులై గడిపారు. రాత్రి గడిచింది. ముందు శ్రీరామ ప్రీతముడు భరతుడు బయలుదేరాడు. అతట పర్ణశాలలో శ్రీరామచంద్రమూర్తి చాలా పొద్దు రాత్రి ఉండగానే మేలుకంచాడు. ఆ రాత్రి సీతాదేవికి ఒక స్వప్నము రాగా ఆమె శ్రీరామునితోటి పరివార సమేతముగా భరతుడు ఇక్కడికి వచ్చినట్లు, వారందరూ ప్రభువియోగ దుఃఖముతో కుమిలిపోతూ దీనభద్రులై ఉన్నట్లు, అత్తయ్యలు అశుభరూపములో ఉన్నట్లు కనిపించారు అని చెప్పింది. సీతా స్వప్నం విని శ్రీరామచంద్రుని నేత్రములో కన్నీరు నిండింది. జీవులను శోకముక్తులను చేయు సర్వేశ్వరుడు లీలా నాటక సూత్రధారి అయి ఈనాడు శోకిస్తూ ఉన్నాడు. శ్రీరాముడు తమ్మునితోటి, లక్ష్మణ, ఈ స్వప్నము మంచిది కాదయ్యా, ఏదో భయంకర వార్త మనకు సూచిస్తూ ఉన్నది అన్నాడు. తమ్మునితో సహా స్నానం చేసి త్రిపురారి శివుని పూజించి సాధువులకు మునులకు వందనములు చేసి సన్మానం చేసి శ్రీరాముడు కూర్చొని ఉత్తర దిశగా చూడసాగాడు. ఆకాశంలో దుమ్ములేస్తూ ఉంది. ఈ కలకలము ఏమిటో అని శ్రీరామచంద్ర ప్రభువు లేచి చూశాడు. ఇంతలో కోయలు బోయలు వచ్చి పూర్తి సమాచారం చెప్పారు. భరతుని ఆగమన శుభ సమాచారం విని శ్రీరాముని మది ఆనందమై మేను పులకరించింది. కనులలో ప్రేమాశ్రువులు జాలువారాయి. శ్రీరాముడు భరతుని ఆగమనకు కారణం ఏమిటి అని తలపోస్తూ ఉండగా గొప్ప చతురంగ బల సమేతుడై భరతుడు వస్తూ ఉన్నాడని తెలిసింది. ఆ వార్త విని శ్రీరామునికి అత్యంత ఆందోళన కలిగింది. శ్రీరాముడు ఈ విధంగా చింతితుడై ఉండడం చూసి లక్ష్మణుడు సమయోచితంగా, ప్రభు, మీ అనుమతి లేకుండా సాహసించి చెప్తూ ఉన్నాను. సందర్భమును బట్టి నా సాహసము అనుచితము కాబోదు. మీరు సర్వజ్ఞులు, అందరి పట్ల మీరు సమాన ప్రేమ విశ్వాసములు కలిగి ఉన్నారు. మీ హృదయంలో అందరూ మీ వంటి వారే అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ భరతుడే నేడు శ్రీరామ రాజ్యము పొంది సింహాసనమెక్కి ధర్మ మర్యాదలు వీడి తెగించి కుటిలతతో దుష్టాలోచనతో ఇంత బలగము పోగు చేసుకుని వచ్చి రాజ్యము
నిష్కటంకము చేసుకున్నట్టుకు మన మీదకు వచ్చుచున్నాడు అన్నాడు. ఇలా రావడంలో ఔచిత్యం ఏమీ లేదు. అందువల్ల భర్తని అనవలసిన పని లేదు. రాజ్యాధికారము పొంది ఎందరు మదోన్మత్తులు కాలేదు. రాజ్యమదముతో శత్రుశేషము కానీ రుణశేషము కానీ ఉంచకూడదను భరతుని ఆలోచన సరియైనది. కానీ శ్రీరాముడు ఈనాడు అసహాయుడై ఉన్నాడని మిమ్ములను నిర్లక్ష్యం చేయుట భరతుడు చేసిన పొరపాటు. నేడు క్రోధారుణ వదనం చూడగానే ఫలితమేమో అది అతనికి పూర్తిగా అర్థమవుతుంది. ఇలా అనేటప్పుడు లక్ష్మణుని ధర్మనీతి రసము మరుగున పడి వీరరసము ఆవహించి శరీరము ఉప్పొంగింది. శ్రీరామచంద్ర ప్రభు చరణములకు నమస్కరించి, ప్రభు, నా మాటలు అనుచితములని భావింపకుడు. క్షత్రియ జాతిలో ఈ రఘువంశములో జన్మించాను. శ్రీరాముని దాసుడను. ప్రభువు నాకు తోడై ఉన్నాడు. చేతిలో ధనుర్బాణములున్నవి. ఈరోజు శ్రీరామకింకరుడను యశమును పొందెదను. చేతులు జోడించి అనుజ్ఞ కోరుతూ ఉన్నాను. చతురంగ బల సమేతుడైన భర్తుని యుద్ధ మైదానంలో తరిమి కొట్టెదను. సాక్షాత్తు శంకరుడే వారికి సాయముగా వచ్చినా మీపై ప్రమాణం చేసి చెప్తున్నాను. నేడు రణరంగములో వాళ్లను చంపి తీరదను. లక్ష్మణుని భయంకర రౌద్రాకారం చూసి అతని సత్యప్రతిజ్ఞ విని లక్ష్మణుని అపార బాహుబలమును ప్రశంసిస్తూ ఆకాశవాణి ఇలా పలికింది. నాయనా, నీ ప్రతాప ప్రభావములు జగద్విదితములు. కానీ చేయబోవు పని ఏదైనా ఉచితానుచితములను ఎరింగి చేసినట్లయితే అందరూ మెచ్చుకుంటారు. తొందరపడి చేసిన పిమ్మట పశ్చాత్తాపపడుట బుద్ధిమంతులకు తగదు. వేదవాణి విని లక్ష్మణుడు సంకోచపడ్డాడు. శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి లక్ష్మణుని వాత్సల్యముతో ఆదరించారు. రాముడన్నాడు, నాయనా, నీవు చెప్పినది నిజమే. లక్ష్మణ, మేము చెప్పేది విను. భరతునకు ఈ అయోధ్య రాజ్యమే కాదు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పదవులు పొందిన రాజ్యమదము ఆవహించదు. ఈ బ్రహ్మ సృష్టిలో భరతుని కంటే ఉత్తమ పురుషుని గురించి ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు, కనలేదు. సోదరా లక్ష్మణ, భరతునకు రాజ్యమదము ఎప్పటికీ ఆవహించదు. నేను నీపై, తండ్రి గారిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. భరతుని వంటి పవిత్ర సోదరుడు, ఉత్తమ పురుషుడు ఈ లోకములో ఎక్కడా లభించడు. నాయనా, విధాత ఈ దృశ్య ప్రపంచమును సద్గుణములను పాలతో, దుర్గుణములను నీటిని కలిపి సృష్టించాడు. కానీ సూర్యవంశ తటాకములో భరతుడు హంస అయి పుట్టి సద్గుణ దుర్గుణములను వేరు చేసి సద్గుణ క్షీరమును గ్రహించి అవగుణములను చెదించాడు. తన యశో వికాసముతో లోకమును ప్రకాశింపచేశాడు అంటూ శ్రీరామచంద్రమూర్తి ప్రేమ నిమగ్నుడయ్యాడు. శ్రీరాముని అమృతవాక్కులను విని భరతునిపై గల అనురాగమును తిలకించి దేవతలు ఈ విధంగా ప్రశంసించారు. శ్రీరామచంద్ర ప్రభువు వంటి కృపాధాముడు ఇంకెవరున్నారు? ఓ రఘువీర, కలియుగ జీవులకు గమ్యమైన భరతుని సద్గుణావళిని మీరు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోగలరు? దేవవాణిని విని శ్రీ సీతారామలక్ష్మణులకు వర్ణనాతీత మహానందము కలిగింది. అక్కడ భరతుడు పరివారము పవిత్ర మందాకినిలో స్నానములు చేసి తరువాత నదీ తీరంలో అందరినీ సమావేశపరిచి భరతుడు గురుదేవుల, మాతృదేవుల, మంత్రుల అనుమతి పొంది గుహుని, శత్రుఘ్ని వెంటబెట్టుకొని శ్రీ సీతారాములు ఉన్న చోటకు బయలుదేరాడు. దారిలో భరతుడు తన మనసులో పరిపరి విధములుగా ఆలోచిస్తూ, శ్రీరామచంద్రుడు ఎప్పుడూ ఉత్తమ ప్రభువే, దోషమంతా దాసునిదే. తల్లి దుర్మార్గము అతనిని వెనుకకు నెట్టుతూ ఉండగా ధర్మరథుడు, ధైర్యవంతుడు అయిన భరతుడు తన భక్తి బలముతో ముందుకు వెళ్తూ ఉన్నాడు.
శ్రీరాముని ప్రేమ స్ఫురణకు రాగానే వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. శుభశకునములు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూసి గుణించి గుహుడు ఈ విధంగా అన్నాడు: స్వామి, చింత తొలగి ఆనందము కలుగును, కానీ పరిణామము విషాదమే అవుతుంది అన్నాడు. భరతుడు గుహుని మాటలను సత్యమని భావించాడు. ఇంతలో వారు ఆశ్రమ సమీపమునకు వచ్చారు. అచ్చటి సుందరవనము, విశాల పర్వతములు చూసి వారు ఎంతో ఆనందించారు. ప్రకృతి అంతా శుభప్రదమై అరణ్యము నలుదిక్కుల ఆనందం వెలివిరుస్తూ ఉంది. తాపసి వ్రతదీక్షాంతములో తన తపోఫలమును పొంది ఆనందించినట్లుగా భరతుడు శ్రీరామ శైల శోభను చూసి ఆనంద ప్రేమను మగ్నుడయ్యాడు. గుహుడు పరిగెడుతూ వెళ్ళి చెయ్యి పైకెత్తి చూపిస్తూ భరతునితోటి, స్వామి, అదిగో అక్కడ కనిపించుచున్న జువ్వి, నేరేడు, మామిడి, తమాలాది మహావృక్ష సముదాయము మధ్యలో గొప్ప వటవృక్షము విరాజిల్లుతూ ఉంది. నదికి సమీపములో ఉన్న ఆ మహావృక్ష సమీపముననే శ్రీరామచంద్రుని పర్ణశాల విలసిల్లుతూ ఉంది. పర్ణశాల చుట్టూ సీతాదేవి, లక్ష్మణుడు వేసి పెంచిన తులసి వనం ఉంది. వటవృక్ష ఛాయలో సీతాదేవి స్వహస్తములతో నిర్మించిన చక్కని వేదిక ఉంది. ఆ వేదికపై సుచరితులైన శ్రీ సీతారామ లక్ష్మణులు మునిబృంద సమేతులై కూర్చుని నిత్యము వేదశాస్త్ర పురాణేతిహాసములను శ్రవణం చేస్తూ ఉంటారు అని గుహుడు చెప్పగా విని భరత శత్రుఘ్నులు భక్తితో ప్రణామం చేస్తూ నడుస్తూ ఉన్నారు. శ్రీరామ శరణ చిహ్నములను చూసి అచ్చటి ధూళిని తీసి శిరస్సుపై చల్లుకొని హృదయములకు కళ్లకు అద్దుకుంటూ స్వయముగా శ్రీరామ సమాగమము అయినట్లుగా ఆనందిస్తూ ఉన్నారు. చెలికాడు గుహునితో ఉన్న ఈ సుందర సోదరులను దట్టమైన చెట్లు అడ్డురాగా లక్ష్మణుడు చూడలేకపోయాడు. భరతుడు సర్వమంగళ శుభధామము శ్రీరామచంద్ర ఆశ్రమము చూశాడు. ఆశ్రమములోనికి ప్రవేశించగానే భరతుని వేదన, తాపము మటుమాయమయ్యాయి. విజ్ఞాన సభలో భక్తి సచ్చిదానందములు శరీరములు దాల్చి విరాజిల్లుతూ ఉన్నట్లుగా మనోహర మునిమండలి మధ్య శ్రీ సీతారాములు శోభిలుతూ ఉన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీరామ భరత సమాగమము మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.